హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో సెప్టెంబర్ 2025 ఇంపార్టెంట్ స్టేట్ న్యూస్ ఏంటో కొన్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ ఎక్కడ ఉంది అంటే పోర్టల్ ఇచ్ మీన్స్ ఒక యాప్ అనమాట. వల్చర్ కన్జర్వేషన్ గురించి ఒక యాప్ రిలీజ్ చేశారు. అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అస్సాం సంబంధించింది. కానీ వల్చర్ స్టేట్ అని దేన్ని అంటారని క్వశ్చన్ అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వల్చర్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్, అలాగే టైగర్ స్టేట్ అన్న మధ్యప్రదేశ్. కానీ లెపార్డ్ సిటీ అంటే ఏంటి అని అడుగుతాడు. బెంగళూరు సిటీని లెపార్డ్ సిటీ అంటాం. అలాగే స్నో లెపార్డ్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటాయి అంటాడు. లడాఖ్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో స్నో లెపార్డ్స్ అంటే ఏంటి? మంచు చిరుతపులి. ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ ఎక్కడ ఉందంటే మనకి అస్సాంలో ఉందన్నమాట. ఫోర్త్ సోలార్ పవర్ విలేజ్ ఏంటంటే ధోర్ధో. సో ఫోర్త్ అన్నాం కాబట్టి ఇంతకు ముందు ఏంటంటే మొధేరా, సుఖి అండ్ మసాలి. సో ఫస్ట్ సోలార్ పవర్ సిటీ ఏంటంటే అడుగుతాడు. ఇది విలేజ్. సిటీ అంటే మనకి శాంచి ఇన్ మధ్యప్రదేశ్. అలాగే ఫస్ట్ సోలార్ డిస్ట్రిక్ట్ ఏంటంటే డియు, డామన్ అండ్ డియు ఉంటుంది కదా, అందులో డియు అనేది ఫస్ట్ సోలార్ డిస్ట్రిక్ట్. కానీ ఫోర్త్ సోలార్ పవర్ విలేజ్ ఏంటంటే దోర్దో. సో 1, 2, 3 ఏంటంటే మొధేరా, సుఖి అండ్ మసాలి. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి అహ్మద్ నగర్ ఎక్కడ ఉందంటే మనకి మహారాష్ట్రలో ఉంది. అహ్మద్ నగర్ ని రీసెంట్ గా ఆ సిటీ యొక్క నేమ్ మార్చారన్నమాట. అహల్యానగర్. అహల్యాభాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ దేన్ని అంటారు? ఇండోర్ ఎయిర్పోర్ట్ ని ఏమంటారంటే మనకి అహల్యాభాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్. దేవి అహల్యాభాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి ఇండోర్ లో ఉంది. కానీ ఇదేంటి అహల్యానగర్. అహ్మద్ నగర్ ని రీనేమ్ చేసి అహల్యానగర్ కింద మార్చారన్నమాట. మహారాష్ట్ర గవర్నర్ ఎవరో తెలిస్తే కామెంట్ రూపంలో ఒకసారి తెలపండి. నెక్స్ట్ అన్బు కరంగల్ స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో తమిళనాడు. దేనికి పర్పస్ ఏంటంటే టు సపోర్ట్ చిల్డ్రన్. ఎవరు కంటే ఎవరైతే టు లాస్ బోత్ ద పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఎవరైతే లేరో వాళ్ళ యొక్క పిల్లల్ని సపోర్ట్ చేయడానికి ఒక పోర్టల్ లాంచ్ చేశారు, ఒక స్కీమ్ లాంచ్ చేశారు. సో అన్బు కరంగల్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేశారు అన్నమాట. సో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో రామ్ చరణ్ అనమాట. అలాగే టొబాకో కంట్రోల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మనకి టొబాకో కంట్రోల్ పివి సింధు. సో అలాగా మనకి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రామ్ చరణ్. రీసెంట్ గా హైతీ చిల్లీ ఫెస్టివల్ జరిగింది. హైతీ చిల్లీ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మనకి మణిపూర్ లో జరిగింది. అలాగే సన్ రైజ్ ఫెస్టివల్ రీసెంట్ గా జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగిందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. అలాగే నూకాయ్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే మనకి ఒరిస్సాలో జరిగింది. విసు ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే మనకి కేరళలో జరిగింది అనమాట. సో దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మనకి హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. సో ఇందులో ఉన్న ఎలిజిబుల్ ఉమెన్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెర్ మంత్ 2100 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారన్నమాట. 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి చెన్నైలో జరుగుతుంది అనమాట. ఇప్పుడు 2027లో జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా సరే కోస్ట్ గార్డ్ యొక్క ప్రెజెంట్ చైర్మన్ ఎవరో తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. బైరాబి సైరంగ్ న్యూ రైల్వే లైన్. సో బైరాబి సైరంగ్ న్యూ రైల్వే లైన్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే మనకి మిజోరాంలో వస్తుంది. రీసెంట్ గా ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో రైల్వే లైనే లేదు. ర్యాంగ్పో అనే సిటీ దగ్గర ఫస్ట్ టైం రైల్వే లైన్ నిర్మించారంట. ఆ రాష్ట్రం పేరు ఏంటంటే సిక్కిం. అలాగే 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి విశాఖపట్నంలో జరిగిందన్నమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరీ కొన్ని వీడియోస్ తీసుకొస్తాను మీ ముందు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.